హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఫ్రిల్స్ కటింగ్ బ్లౌజ్ అయితే నేను ఈరోజు స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నాను. మొత్తం అలా లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోండి ఫస్ట్ అయితే. మీ అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా మళ్ళీ చెప్పాల్సిందేం లేదు. బట్ లైనింగ్‌లు కూడా అతకడం చూపిస్తున్నాననమాట స్టార్టింగ్ నుంచి కూడాను. మనం లైనింగ్ అతికేటప్పుడు చూసారా అలా చేతులతో చక్కగా మనం అలుకుతున్నట్టుగా అన్నమాట. మనం నీట్‌గా ప్లెయిన్‌గా చూసుకొని ఎక్కడ తిత్తులు ఏమి రాకుండా మనం లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే లైనింగ్ అతకడం, వేస్ట్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఫ్రిల్స్ అయితే మన ఎదర షేప్ అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేనైతే కటింగ్ చేస్తున్నాను ఫ్రంట్. నేను ఫస్ట్ అయితే డీస్ ముక్కతో గీసేసాను. అది మీకు ఎగ్జాక్ట్‌గా ఎంతొస్తుందో చూపిస్తాను. నేను ఎప్పుడు అయితే ఇలానే కట్ చేసుకుంటాను. టేప్ అయితే యూజ్ చేయను. హ్మ్. చూసారు కదా! ఫస్ట్ అయితే మనకి 3 అయితే వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మనం ఎంతైతే కట్ చేసుకోవాల్సిందో అది 2 ఇంచెస్ వచ్చింది. మీకు అర్థమవుతుంది. ఒకవేళ కటింగ్ చేసుకోవాలనుకుంటే అలా టేప్‌తో చేసుకుంటారని చెప్పేసి నేనైతే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇది జాయింట్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువలు రాకుండా అక్కడ లూజ్ ఏదైనా ఉంటే అది సెంటర్‌లోకే వెళ్ళిపోవాలనమాట. అటు సైడ్ కానీ, ఇటు సైడ్ కానీ వేస్ట్ అనేది మిగలకూడదు. ఒకవేళ మిగిలేలా అనిపించిందనుకోండి, విప్పేసి మళ్ళీ అడ్జస్ట్ చేసి ఆ సెంటర్‌లోకి సరిపోయేలానే స్టిచ్ చేయండి. అర్థమవుతుందా? ఎందుకంటే అది సాగిందనుకోండి, సాగడం వల్ల షేప్ ఔట్ అయిపోతుంది. అందువల్ల మనం అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ సాగదీయాలో, ఎక్కడ కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టాలనేది మనం తెలుసుకోవాలనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనైతే ఓవర్‌లాక్ చేశాను. ఓవర్‌లాక్ ఉన్నవాళ్ళు ఓవర్‌లాక్ చేయండి. నార్మల్‌గా లేని వాళ్ళు నో ప్రాబ్లమ్. ఆ ఖర్చులైతే మాత్రం సెంటర్‌లోకి అంటే మధ్యలోకి మధ్య వైపుకొచ్చేలా పెట్టండి ఖర్చుల్ని. అటువైపు కూడా, ఇటువైపు కూడా మధ్యకొచ్చే వైపుకే పెట్టండి. అప్పుడు కరెక్ట్‌గా బావుంటుందనమాట. అలా 2 వైపులా అయితే స్టిచ్చింగ్ వేసేసాను. మనం సైడ్ చంక దగ్గర చూసారు కదా! కొంచెం ఎక్కువ తక్కువలో ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోండి. చూసారా ఎంత నీట్‌గా ఫ్రిన్స్ కటింగ్ అయితే వచ్చేసిందో. ఇప్పుడు మనమైతే నెక్ తిప్పుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా బకరం కావాలనుకోండి, అది రోల్ తీసేసుకోండి. 20 మీటర్స్ ఎంతో ఉంటుంది. విడిగా అయితే మీటర్ వచ్చేసి 25, 30 అలా తీసుకుంటున్నారు. మనకి మీటర్ వచ్చేసి ₹15 లేకపోతే ₹13 అలా పడుతుంది. ఇది మొత్తం వచ్చేసి నాకు 160 ఎంతో పడిందనమాట. 20 మీటర్స్ అనమాట. మీటర్ వచ్చి ₹16 అలా పడింది. మీరు ఎప్పుడప్పుడు కుట్టేవాళ్ళైనా పర్వాలేదు, ఎక్కువ కుట్టేవాళ్ళైనా పర్వాలేదు. ఇలా తీసేసుకొని పెట్టుకుంటే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ చాలా కూడా మనీ సేవ్ అవుతుందనమాట. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ బకరం, తర్వాత ఒక క్లాత్, తర్వాత నెక్ తిప్పుతున్నాననమాట. నెక్ రివర్స్‌లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు మాకు కరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత విప్పడానికి ఆ ఆప్షన్స్ ఉండదు. సరిగ్గా సెట్ అయిపోతుందనమాట. ఆ వేస్ట్‌నయితే అలా కట్ చేసేసుకోండి. తర్వాత ఎక్కువ తక్కువలో ఉన్నా కూడా ఉంటే తీసేసుకోండి. జస్ట్ నా 3 మూలలకు కూడా కొంచెం కట్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వెనక్కి తిరగడానికి నెక్కు చక్కగా సపోర్ట్ చేస్తది. ఇలా అయిపోయిన తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంచుకొని ఆ ఖర్చుని మిగతా వేస్ట్ బకరాన్ని కట్ చేసేసుకోండి. ఇది చాలా సింపుల్ వేలో నేను అతకడం అనమాట. నాకిలా అలవాటు. నేను చాలా సింపుల్‌గా ఇట్లానే వేసేసుకుంటాను. ఫస్ట్ నుంచి ఇలా అలవాటయిపోయింది. తర్వాత దాన్ని జస్ట్ డోర్ కుట్టుకోండి. ఒక పాదం ఖర్చు పెట్టుకొని, ఆ వేస్ట్ పీసులేమి రాకుండా ఉంటుంది కదా! మీకు ఆల్రెడీ తెలిసిందే. బట్ ఎవరైనా కొత్త వారి కోసం అని చూపిస్తున్నాననమాట ప్రతిదీ కూడా. ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పి మొత్తం నీట్‌గా
చివరికి చక్కగా లాస్ట్‌లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్‌గా. ఈ స్టిచ్ వేసేటప్పుడే మనకి లుక్ అనేది నెక్ లుక్ అనేది మనకు కనిపిస్తది ఫ్రెండ్స్. ఖర్చు పెట్టేసినట్టు ఆ స్టిచ్ వంకర టింకర్‌లుగా వస్తే మాత్రం ఆ నెక్ నీట్‌గా అనిపించదు. మనం చాలా బ్యాలెన్స్‌డ్‌గా చూసారా చివరికి ఒకేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే నెక్ నీట్‌గా ఉన్నట్టు మనకు అర్థమవుతుందనమాట. నేనింకా చేతి పని చేయలేకుండా ఒక పాదం ఖర్చు పైనే ఖర్చుంచి కుట్టేసాననమాట. ఇంక నెక్‌తో పనయిపోయింది. నెక్ అయిపోయింది. ఎదర ఫ్రిన్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్స్ అయితే కట్ చేస్తున్నాను. దీనికి ఫ్రంట్ బటన్సే అనమాట. బ్యాక్ బటన్స్ పెట్టలేదు. వాళ్ళు ఫ్రంటే పెట్టమన్నారని చెప్పేసి ఫ్రంటే తీసుకున్నాను. చూసారు కదా! ఆహ్, ఇక్కడ డాట్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఫ్రంట్ షేప్ కుట్లేస్తాం కదా! మరి దీనికి అలా ఉండదు కాబట్టి కొంచెం మనకి ఆ ఎదర ఉక్సులు పట్టి, గజాల పట్టి దగ్గర లెంత్ కూడా కొంచెం తగ్గిద్దనమాట. అలాగా 2 వైపులా కూడా సెంటర్‌లో కాకుండా ఒక వ ఒక అంగుళం పైకే పెట్టండి. ఎందుకంటే సెంటర్‌లో అవసరం లేదు. తర్వాత కాజాల పట్టీ అయితే నేను కడుతున్నాను. ఉక్సులు పట్టి, కాజాల పట్టి అంటాం కదా! మరి మీరేమంటారో నాకు తెలీదు. బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకొని, ఫ్రంట్‌కైతే నేనెక్కువ మాక్సిమం అలా తిప్పేస్తాను. లేకపోతే విధానం కుదరకపోతే ఫస్ట్ ముందు వైపున కుట్టుకొని వెనక్కి కూడా తిప్పేస్తాను. ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఒకేలా చేయాలనైతే ఏం లేదు. మన వేరుని బట్టి, క్లాత్ ఉన్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. ఇదైతే చాలా సింపుల్‌గా నీట్‌గా పైన నీట్‌గా రావడానికి సరిపోతుంది. ఇప్పుడైతే ఉక్సులు పట్టీ గూడా వేసేస్తున్నాను. కాటన్ క్లాత్‌తో అది కూడా. ఉక్సులు పట్టీ ఎప్పుడు కాటన్ క్లాత్‌తోనే వేయండి. ఎందుకంటే అది ఉక్సు చక్కగా పట్టి ఉండడానికి కానీ మనకి బావుంటుందనమాట. కాజాల పట్టీ పైన క్లాత్‌తో వేసినా ఉక్సులు పట్టీ మాత్రం లైనింగ్ పీస్‌తో ఏసేసుకోండి. ఇది కూడా ఉక్సులు పట్టి కూడా చాలామంది ఏంటంటే ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు మనం అసలు సాగదీసైతే కుట్టకూడదు. ఇది ఫ్రిన్స్ కటింగ్ కాబట్టి ఓకే. నార్మల్ బ్లౌజ్‌కి ఉక్సులు పట్టి మీరు చూసారో లేదో ఖచ్చితంగా పొడవొస్తది. కాజాల పట్టి మీద కుట్టిన తర్వాత ఉక్సులు పట్టి పొడవొస్తది. అలా రాకుండా ఉండాలంటే మీకు నేను వేరే వీడియోలో టిప్స్ చెప్తాను. ఒకేసారి మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేలా చెప్తాను. ఇదిగోండి ఇలా వేస్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు పట్టీలు మనకి ఇంకా షేప్ పట్టి అవేమీ ఉండవు గదా! ఉండవు కాబట్టి జస్ట్ మనం ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని పట్టీలా వేసేసుకోవడమే ఇంకా. జస్ట్ ఒక మన కుట్టు అయితే వేసాం చూసారా ఫ్రిన్స్ కుట్టు దగ్గర, లైట్‌గా చిన్న కుచ్చు పెట్టుకోండి. ఎందుకంటే సాగిపోకుండా మనకి నీట్‌గా వస్తది. పై భాగం అనేది నీట్‌గా ఉంటది. ఎంతో అవసరం లేదు. జస్ట్ చిన్నది. చిన్న కుచ్చు పెట్టుకొని నీట్‌గా అలా మనం చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? నేనైతే ఇంకా చేతి పనికి ఏమి ఉంచకుండా డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఎందుకని చెప్పేసి డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను చూడండి. సేమ్ 2 కూడా అదే విధానంలో స్టిచ్ అయితే చేసుకోవాలి. చూసారుగా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇది కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోండి. చివరికి ఫస్ట్ మనకి ఎడ్జ్‌కేసే కుట్టు ఎప్పుడైనా సరే, ఎడ్జ్‌లో కుడుతూ నీట్‌గా కుడితే మాత్రం ఆ స్టిచ్చింగ్ చాలా లుక్ అయితే వస్తది. తర్వాత మళ్ళీ ఒక అంగుళం, అంగుళం కాదులెండి. ఒక పాదం ఖర్చు వెడల్పులో మళ్ళీ వేశాననమాట. కరెక్ట్‌గా వచ్చింది చూసారు కదా! ఓకేనా? మీకైతే అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడింకా బ్యాక్ పార్ట్ దగ్గరికెళ్దాము. నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి నక్లీస్ మడ స్టైల్‌లో కట్ చేశాను. ఇది కూడా లైనింగు నేను అతకడం మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేసేద్దాం అనుకున్నాను. బట్ సరే ఫస్ట్ నుంచి మీకు చెప్పాలి కదా! అని నేను అయితే స్కిప్ చేయట్లేదు. ఇదిగోండి చూడండి. చాలా సింపుల్‌గా అలా హ్యాండ్స్‌తో మనం కవర్ చేసుకుంటూ కుడితే మాత్రం అసలెక్కడ మనకి బొసకలనేవి గానీ, తిత్తులనేవి గానీ ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. లైనింగ్ అయితే అతకడం మాక్సిమం అయిపోతుంది ఫ్రెండ్స్. అదిగోండి నెక్ అయితే నేను సింపుల్‌గా నెక్లెస్ మడి స్టైల్‌లో పెట్టాను. చూసారు కదా! చివరి వరకు లైనింగ్ అతకడం.
లైనింగ్ అతికేసుకున్న తర్వాత నీట్‌గా మనం ఎక్కులు, తక్కులు ఉండి మొత్తం అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే తిప్పామో ఫ్రంట్ నెక్‌ని కూడా అలానే క్లాత్ తీసుకొని సేమ్ ఫ్రంట్ నుంచి బ్యాకొచ్చేలాగా తిప్పుకుందాం అనమాట. బకరం క్లాత్ అయితే ఇగోండి కట్ చేసుకుంటున్నాను నెక్‌కి ఎంత కావాలనేసి. ఫస్ట్ వచ్చేసి బక్కరం పెట్టిన తర్వాత నెక్ తిప్పడానికి క్లాత్ పెట్టిన తర్వాత బ్లౌజ్‌నైతే రివర్స్ తిప్పి పెట్టుకోవాలి. తర్వాత మనకి నీట్‌గా కరెక్ట్‌గా వచ్చేసిద్దనమాట ఇంకా మిస్టేక్స్ రాకుండా. చాలామంది చాలా సార్లు ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏది ఫస్ట్ పెట్టాలి? ఏది ఎలా పెట్టాలనేది. మీరు ఈసారి మాత్రం ఇట్లా సింపుల్‌గా ముందే ఒక అంచనా వేసేసుకొని పెట్టేయండి సరిపోద్ది. కొత్త వారికి మాత్రమే ఫ్రెండ్స్. అలా వేస్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ఒక 1 ఇంచ్ క్లాత్ ఉంచి వేస్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. మొత్తం అంతా కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కటింగ్ అయితే వేసేసుకోండి. నీట్‌గా కట్ చేసుకొని, దాన్ని కూడా సేమ్ ఫ్రంట్ అయితే ఎలా స్టిచ్ చేశానో బ్యాక్ కూడా అలానే స్టిచ్ వేస్తున్నాను. ఏదైనా రౌండ్ నెక్ అయితే, స్క్వేర్ నెక్ అయితే మొత్తం అంతా బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఒకేసారి నెక్ అయితే తిప్పేస్తాను. ఇది కొంచెం నక్లీస్ మెడలా ఉంది. ఇది నార్మల్‌గా కుడితే తిరగదని చెప్పేసి బకరం వేసి వేయడం కోసం ఫ్రంట్ నెక్ ఫ్రంట్, బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ విడివిడిగా వేయాల్సొచ్చింది. లేకపోతే ఒకేసారి అయితే కుట్టేసుకోవచ్చనమాట. దేనికి దానికి కుట్టాలనైతే ఏం లేదు. మన నెక్‌ని బట్టి. సేమ్ ఇది కూడా చూసారు కదా! చివరికి పాదం ఖర్చు దగ్గర నీట్‌గా అలా వేసుకోండి. ఆ కుట్టు దగ్గరే మనం నెక్ ఎలా వేసామా అనేది లుక్ లుక్ రావడానికి కూడా దాని మీదే ఆధారపడి ఉంటది. మనం వేసే స్టిచ్ మీదే. చక్కగా ఎడ్జ్‌కి చూసుకొని, ఆ బ్యాలెన్స్‌లన్నిటిని సెట్ చేసుకొని, నొక్కి పెట్టి వేసుకోండి. చూసారు కదా! స్టిచ్ వేయడం అయితే అయిపోయింది. తర్వాత దీనికి కూడా ఇంకొక పాదం ఖర్చులో పెట్టి నేను ఇంకో స్టిచ్ అయితే ఏసేసాను చేతి పని లేకుండా. బ్లౌజ్ ఇంకా చేతి పని చేసేంత టైం కూడా లేదు. కస్టమర్‌కి ఇచ్చేయాలని చెప్పేసి నేను ఎక్కడికక్కడ స్టిచ్చింగ్‌తో పూర్తి చేశాననమాట. ఇదైతే ఇప్పుడు బ్యాక్ నడుము పట్టి అయితే కట్టుకోవాలి ఫైనల్‌గా ఇంకా. చూసారు గదా! ఒక్కొక్కసారి ఫస్టే కట్టేసుకోవచ్చు. ఇది ఇంకా లాస్ట్‌లో అనమాట. ఇది ఒక్కొక్క టైపు. అలా పాదం ఖర్చు కుట్టేసిన తర్వాత, ఆ వేస్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని, దీన్ని కూడా సేమ్ మనం నెక్‌లు అయితే ఎలా తిప్పుకున్నామో, ఎలా స్టిచ్ వేసుకున్నామో, అలానే ఇది కూడా వేసాను. అంటే మాక్సిమం మామూలు బ్లౌజులకైతే ఇలా స్టిచ్ వేయను. ఇలా చివరి వైపుకి వేసి వదిలేస్తాను. తర్వాత చేతి పని మనం తర్వాత చేయించుకోవడానికి ఇలా అనమాట. ఇది మాత్రం ఒక అంగుళం కాదు కానీ, అంగుళం మీద తక్కువ హాఫ్ అంగుళం వెడల్పు పెట్టి స్టిచ్ అయితే వేసేసాను. ఎందుకంటే, ఇంకా చేతి పని చేసే టైం లేక. అదిగోండి. అలా డాట్స్ 2 వైపులా కూడా ఒకే పొజిషన్‌లో చూసుకొని, ఒక 2 అంగుళాల మీద కొంచెం పొడవొచ్చేలాగా డాట్స్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనకింక నెక్స్ అయిపోయినియి, పార్ట్స్ అయిపోయినియి కాబట్టి, ఇంకా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ నేను జాయింట్ అయితే వేసేస్తున్నాను. అదిగోండి. అలా జాయింట్స్ వేసేసుకున్న తర్వాత, ఫస్ట్ రఫ్ తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే, మనకి నెక్కు నార్మల్‌గా కుట్టుకొని తర్వాత నెక్కేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇంకేమీ కుట్టట్లేదు గదా! ఆల్రెడీ కుట్టేసాం కాబట్టి ఆహ్, కొంచెం రఫ్ తీసుకోవాలి. ఎందుకంటే, మళ్ళీ మెడ వాడేటప్పుడు తర్వాత ఊడిపోకుండా ఉంటుందనమాట. ఒక్క స్టిచ్‌తో అయితే 2 స్టిచ్‌లతో అయితే వదిలేయొద్దు. రఫ్ అయితే తీయండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్ ఎలానో చూపిస్తాను. హ్యాండ్స్ మోడల్ ఏంటనుకుంటున్నారు? కృష్ణ ముకుంద మోడల్ అనమాట. చాలా సింపుల్‌గా క్లాత్ అయితే
మనం ఫస్టే హ్యాండ్‌కి వి షేప్‌లో కట్ చేసుకొని, దాన్ని కూడా నెక్ తిప్పినట్టు తిప్పి, దాని కింద క్లాత్ పెట్టుకొని, ఇవన్నీ ప్రాసెస్ ఎలా రిస్క్ అయిపోతుందని జెప్పి సింపుల్‌గా ట్రై చేయాలని చెప్పి ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఎమ్మటే ఇంక మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. అదిగోండి ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే స్టిచ్ వేసేసాను. ఇంకోటి ఎలా ఏస్తున్నానో సేమ్ మీకు చూపిస్తున్నాను. చూసారు కదా! క్లాత్ అయితే అటు సైడ్‌కి పెట్టాను మంచి వైపున. నేను తిరగ వైపున వేసి కుడుతున్నాను. అలా వి షేప్‌లో మనం ఎంత ఇంకా కిందకి కావాలనుకుంటే ఇంకా కిందకి. మనకి ఎంత లెవెల్‌లో కావాలనుకుంటే అలా అయితే మీరు గీసుకొని స్టిచ్ వేసేసుకోండి. చూసారు కదా! మనం బుట్ట చేతికి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా క్రాస్ ఎక్కువ పెట్టి బుట్ట చేతిలా కట్ చేసుకోవాలనమాట. అదే నార్మల్ హ్యాండ్‌కి మనం అలా క్లాత్ వేసి పెడతాను అంటే సెట్ అవ్వదు. నార్మల్ హ్యాండ్‌కైతే సెట్ అవ్వదు. ఖచ్చితంగా మనం బుట్ట హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో, అదే షేప్‌లో కట్ చేస్తేనే మాత్రం ఇది కుదురుతుంది. మనకిప్పుడు ఎంతైతే కుచ్చు కావాలో దగ్గరికి పెట్టుకోవాలి కుచ్చనేది సాగకూడదనమాట. ఒక 1 ఇంచ్‌లో మనం ఎన్ని కుచ్చులు పెడతామో అక్కడక్కడ సెట్ చేసేయాలి. అప్పుడే ఆ బుట్ట చక్కగా నీట్‌గా పైకి లేసినట్టు కనిపిస్తదనమాట. తర్వాత ఈ ఎడ్జులకి లేసయితే వేసేసాను నేను. బావుంది లేస్ అని చెప్పేసి చక్కగా నీట్‌గా లేసయితే వేసేసుకోండి. ఆహ్, మాక్సిమం లేస్ కావాలనుకుంటే లేసు ఇంకా మీ ఇష్టం. మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇదైతే నేనైతే సింపుల్‌గా తేలిపోవాలని చెప్పి లేస్‌తో అయితే ఫైనల్ లుక్ ఇచ్చేసాను. హ్యాండ్‌కి కూడా కింద భాగాన మీరు ముందుగా ఏదైనా కుచ్చులా పెట్టుకోవాలనుకున్న, బాల్స్ పెట్టుకోవాలనుకున్న ముందే ట్రై చేసేసుకోండి. నేను దీనికైతే లేస్‌తోనే హ్మ్. సింపుల్‌గా వేసేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్‌గా. చాలా త్వరగా అయిపోయింది. ఇంతకుముందు క్లాత్ కట్ చేసుకొని మళ్ళీ దాన్ని బకరం వేస్ట్ క్లాత్ ఏసి వెనక్కి తిప్పి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్‌గా అనిపించేది. ఎవరైనా కస్టమర్ కుట్టమన్నా కొంచెం ఇబ్బంది అనిపించేది. బట్ ఇప్పుడు చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది. మీరు కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అలానే. కుందన్స్ ఉన్నాయి. సూది ఇరిగిపోతుందని చెప్పేసి ఆ లాస్ట్‌లో ఉన్న కుందన్స్ అయితే తీస్తున్నాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్! హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నప్పుడు చాలామంది తక్కువ ఖర్చయితే పెడుతున్నారు. అలా పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఉంటారు. సన్నగా ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది బ్లౌజ్ చాలా సున్నితంగా వేసుకుంటారు. కొంతమంది సున్నితంగా వేసుకోలేరు. ఆళ్ళు చేసే వర్క్ హార్డ్ ఎలా ఉంటుందో బ్లౌజ్ మీద కూడా అలా హార్డ్‌గా లాగేయడం, గట్టిగా చేస్తారు. అప్పుడు చంక దగ్గర తిత్తులు రావటం, ఐ మీన్ చీకిపోవటం, చిరిగిపోవడం, అది ఎందుకు పనికి రాకుండా పోవడం అవుతుందనమాట. అందుకని మీరు ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ పైనే ఖర్చు పెట్టుకొని హ్యాండ్స్ అయితే అతకండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అతకడం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను మొత్తం చూపించలేదు. ఒక హ్యాండే చూపించాను. తర్వాత నెక్‌కొచ్చేసి నేను సింపుల్‌గా ఆహ్, హ్యాండ్‌కైతే కుచ్చు పెట్టిన క్లాత్ ఉంది కదా! ఇది శారీ కాంబినేషన్ క్లాత్ అనమాట. ఆ క్లాత్‌ని ఫోల్డ్ చేసి జస్ట్ ఒక అరంగుళం వెడల్పులో క్లాత్ వేసుకొని దానిపైన లేస్ వేసేసాను సింపుల్‌గా. వేరే నేను ఇంకేం మోడల్ చేయలేదు. చూసారుగా ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఎంత బావుందో. ఆహ్, నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి. చేస్తారు కదా! బాయ్.